హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు ఎల్వి హోమ్ బ్లాగ్ ఛానల్. ఈరోజు నిన్న పూజ చేసుకున్నాను కదండి. ఆ పూలంతా వాడిపోయినాయి, అంతా క్లీన్ చేసుకునేసి ఈరోజు పూజ ఏ విధంగా చేసుకుంటానని మాత్రమే చూపిస్తున్నానండి. ఈ విధంగా అన్ని పూలు తీసేసుకున్నాను దేవుడి దగ్గర. చూడండి, మొన్న నేను శనివారం పెట్టిన బొట్లు కూడా అట్లే ఉన్నాయి దేవుడి దగ్గర, అయితే ఊడిపోలేదు. నేను ఎందుకంటే మీకు ఉపయోగపడుతుంది తెలియదేమో అని నేను పెట్టినాను. కొంతమందికి తెలిసిండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. ఎందుకంటే గంధంతో అయితే ఊడిపోతున్నాయని పెట్టానండి. ఈ విధంగా అన్ని పూలన్నీ తీసేసుకున్నాను. టిష్యూ పేపర్స్తో అంతా క్లీన్ చేసుకుంటున్నానండి దేవుడి దగ్గర అంతా. ఇవి దేవుడి దీపాలు కానీ హారతి ఇచ్చేది కానీ అన్నీ ఈ విధంగా టిష్యూలతో అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. దీపాల కింద ఉండే ప్లేట్లు అవన్నీ మళ్ళీ మనకి ఎప్పుడైనా చాలా నల్లగా అనిపిస్తే కూడా కడుక్కుంటే అప్పుడప్పుడు సరిపోతుందండి. చూడండి, ప్లేట్లు అన్నీ కూడా మనం వాడినటువన్నీ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే వీలుంటే అన్నీ కడుక్కోవచ్చు కూడా. నేనైతే మనకు అడిగాను కదండి, షైనింగ్ ఏం తగ్గలేదు, గలీజ్ కాలేదు కాబట్టి నేను తుడిచేసుకుంటున్నాను. కొంచెం మనకు షైనింగ్ తగ్గి కొంచెము నీట్గా లేకుంటే మాత్రం కడిగేసుకుంటే సరిపోతుందండి. మనము అక్కడ గ్లాసులో నీళ్ళు పెట్టుకుంటాం కదండి, ఆ నీళ్ళు కూడా మార్చుకోవాలి ఏ రోజు ఆ రోజు. తర్వాత ఇట్లా అన్నీ తుడిచేసుకునేసి మళ్ళీ పసుపు కుంకుమ పెట్టుకునేసి దీపాల్లో నూనె వేసిన తర్వాత ఒత్తులు వేసుకోవాలండి. చూడండి, కామాక్షమ్మ దీపం భీంలోనే పెట్టింటా ఎప్పుడు నేను. సేమ్ నేను అన్నపూర్ణ దేవిని ఎట్లా పెడతాను, కామాక్షమ్మ దీపం కూడా ఒక ప్లేట్లో బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి అట్లే కామాక్షమ్మ దీపం కూడా పెట్టుకుంటానండి. ఎప్పుడు కూడా అట్లే పెట్టుకోవాలంట. నాకు పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకున్నదే అండి నేను కూడా. చూడండి, అన్నీ కడ్డీలు వెలిగించుకునేది కానీ అన్నీ అట్లే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అంతా ఇక్కడ అక్షింతలు అంతా పడి ఉంటాయి కదండి మనం పూజ చేసినప్పుడు, పువ్వులు అవన్నీ కూడా ఈ విధంగా తుడిచేసుకుంటానండి. ఏ రోజు ఆ రోజు నేను క్లీన్ చేసుకుంటాను. మరి నల్లగా అనిపిస్తే కనుక పటాలన్నీ తీసేసి క్లాత్తో అట్లా తుడుచుకుంటానండి. ఈ విధంగా అంతా అలంకరించుకున్నాను. దేవుడికి పూలు పెట్టుకునేసి నేను దేవుడికి పెట్టిన ప్రసాదాలు కూడా అంటే చక్కెర కానీ బెల్లం కానీ మన ఇంట్లో పండ్లు లేనప్పుడు అట్లా పెట్టుకున్నప్పుడు కూడా అవి కూడా నేను సపరేట్గా పెట్టుకునేసి, మనం ఎప్పుడైనా స్వీట్ చేసుకుంటాం కదండి దేవుడికి పెట్టేటప్పుడు అప్పుడు వేసుకుంటాను. పండ్లు లేనప్పుడు నేనైతే అమ్మవారికి బెల్లం ఉంటాను, వినాయకుడికి అయితే చక్కెర పెట్టుకుంటానండి నేను. ఇవి చూడండి, ఈ విధంగా పూజకు పెట్టుకునేసినాను. దీపాలకు కూడా పూలు పెట్టుకున్నాను. కామాక్షమ్మ దీపంకు దేవుళ్ళకు అన్నిటికీ పూలు పెట్టేసుకొని ఈ విధంగా మణిదీపవర్ణి బుక్ చదువుకుంటానండి రోజు నేను. ఎందుకంటే నాకు ఎందుకు రోజు చదువుకోవడం అది ఇష్టం అన్నమాట, అమ్మవారిది. ఇవన్నీ చదువుకుంటా అంటూ బుక్ నేను కొంతసేపు అయినా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఉన్నా కూడా చదువుకుంటానండి. అమ్మ దయ అందరి మీద ఉండాలి కదండి. నాకైతే అమ్మవారి బుక్స్ అయితే నేను ఎక్కువ చదువుకుంటానండి, చాలా నమ్మకం నాకు. అందువల్ల ఈ విధంగా అయితే బాగా నోటికి కూడా కంఠస్థం వచ్చినాయండి. కాకపోతే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా బుక్ చదువుకుంటానని. నాకు చాలా ఇష్టం అండి మణిదీపవర్ణి బుక్. అమ్మవారిని బాగా పోగొడుతుంది, చాలా బాగుంటుందండి. నాకు ఈ పంక్తులు 32 పంక్తులు ఉంటాయి, అవి చదువుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు. చూడండి, ఈ విధంగా అయితే పూజ నేను ప్రశాంతంగా చేసుకుంటా. 10 నిమిషాలు అయినా కూడా చేసుకొని దేవుడికైతే హారతిచ్చుకునేసి చేసుకుంటానండి. పొద్దున్న లేయడమే స్నానం చేసుకొని ఇంటి ముందర నీళ్లు చల్లుకొని ముగ్గు పెట్టుకునేసి తర్వాత ఇల్లు ఉడుచుకొని ఇల్లంతా రోజు ఇల్లు మాపు పెట్టకుండా మాత్రం నేను పూజ చేయనండి. ఎందుకంటే అది అలవాటు అయిపోయింది అంతే. అదే పనిగా గొప్ప అని మాత్రం అనుకోవద్దండి. ఈ విధంగా అయితే పూజ చేసుకుంటానండి నేను. మీకు మా వీడియోస్ బాగా నచ్చుతాయని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడైతే అమ్మవారి పూజ అయిపోయింది. అందరినీ కాపాడుకురా తల్లి, నువ్వే నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలని నేను కోరుకుంటానండి. హారతిస్తున్నాను అమ్మవారికి. ఇక్కడ మధ్యలో అమ్మవారు ఉంది కదండి, ఆ ఫోటో వచ్చి రేణుకా ఎల్లమ్మ దేవి, మా ఇంటి దేవత ఆమె. ఇంటి దేవతలు కూడా ఉంటారు కదండి, మా ఇంటి దేవత ఆమె అన్నమాట. మధ్యలో ఇక్కడ హారతి ఇస్తున్నాను కదండి, అమ్మవారు వచ్చి రేణుకా ఎల్లమ్మ. ఫస్ట్ వినాయకుడికి ఇచ్చినానండి హారతి, తర్వాత అన్ని దేవుళ్ళకి ఇస్తున్నాను. మొదట వినాయకుడినే కదండి మనం కొలవాలి ఏ పని చేసినా కూడా అండి. మళ్ళీ పూలతో ఇట్లా నీళ్ళు వదులుకొని హారతి తీసుకుంటున్నాను. అందరికీ తెలిసిండొచ్చు, కాకపోతే తెలియని వాళ్ళు
గురించి నేను చెప్తున్నానండి. ఈ విధంగా ఈరోజు పెట్టుకున్న ప్రసాదాలకి ధూప దీప నైవేద్యం సమర్పయామి అని అమ్మవారికి అయ్యవారికి అందరికీ సమర్పించుకుంటున్నాను. ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి నేను. ఇప్పుడు పూజ అంతా అయిపోయింది కదండి. అక్షింతలు దీపాలకి అమ్మవారికి అయ్యవారికి అందరికీ వేసుకుందాము. దీపం బ్రహ్మస్వరూపం అని అన్నీ అనుకునేసి దేవుళ్ళకంతా అక్షింతలు వేసుకుంటున్నానండి. తర్వాత వచ్చి మనం పసుపు కుంకుమ దీపాలకు పెట్టుకోవాలి కదండి. ఇప్పుడు పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను లాస్ట్లో, ఎందుకంటే ఇంట్లో ఐశ్వర్యం ఉంటుందండి, ఇంట్లో సిరి సంపదలతో వెలుగుతుందని ఈ విధంగా దీపాలకు లాస్ట్లో వచ్చి పసుపు కుంకుమ పెట్టాలంటండి. అందువల్ల నేను ఈ విధంగా పెట్టుకొని దీపాలను కూడా ముక్కుంటా ఉంటాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.